హలో ఎవ్రీవన్, హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. సండే స్పెషల్స్ ఏం చేశారండి ఇవాళ? నేను మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేశాను. చాలా ఈజీగా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ లెగ్ పీసెస్ ఎలా ఫ్రై చేయాలో చూపిస్తానండి. 4 లెగ్ పీసెస్ తీసుకున్నాము. దాంట్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ లెమన్ వేసి మంచిగా కలపాలండి. చికెన్ లెగ్ పీసెస్ మనం తీసుకునేప్పుడే వాటికి ఘాట్లు పెట్టమని చెప్పి పెద్ద పెద్దగా పెట్టించాలి. అప్పుడే మనము ఈ మసాలా అంతా పీసెస్కి మంచిగా పడుతుందన్నమాట. చక్కగా మిక్స్ చేయాలి. అంతా పట్టేలాగా బాగా కలిపేసి ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెడితే అది గట్టి పడుతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో నేను చాలా తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నా అండి. బయట మనము లెగ్ పీసెస్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు డీప్ ఫ్రై చేసి ఇస్తారు ఆయిల్లో. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ ఆయిల్తో హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను ఎగ్ వేయట్లేదు, అండ్ మైదా, కార్న్ఫ్లోర్ ఇలాంటివి ఏమి, కలర్ ఏమి వేయట్లేదండి. మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చేసేది. టేస్ట్ మాత్రం యమ్మీ ఉంటుంది. తప్పకుండా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా పిల్లలకి ఈ స్టైల్లో చేసి పెట్టండి. దీంట్లో మనం ఏమి కలర్స్ అవి మిక్స్ చేయట్లేదు, అండ్ కార్న్ఫ్లోర్, మైదా మిక్స్ చేయట్లేదు. కాబట్టి హెల్త్ కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా తినచ్చు. చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి పెట్టండి. చాలా చాలా చికెన్ తెచ్చినప్పుడు స్పెషల్గా చికెన్తో పాటు మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లెగ్ పీసెస్ తెప్పించి బయట మనం తెచ్చుకునే దానికన్నా ఇంట్లో ఇట్లా మనం చేసి పెడితే అది హెల్దీ, చాలా హెల్దీ అండి. అండ్ మనం చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ మనం చాలా హైజీనిక్గా చేస్తాము. ఆయిల్ కూడా మనం రిపీటెడ్గా యూస్ చేయం కాబట్టి చాలా మంచిది పిల్లలకి. తప్పకుండా నేను చేస్తున్న స్టైల్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాసేపు. తర్వాత తీసి ఆయిల్ చూడండి నేను ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నానో. కర్రీకి మనం ఎంత వేస్తామో అంతే ఆయిల్తో నేను ఫ్రై చేస్తున్నా. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత లెగ్ పీసెస్ ఒకటొకటిగా అన్నీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ ఆయిల్లో వేసేసి అస్సలు ఫ్లేమ్ హైలో పెట్టొద్దండి. ఫ్లేమ్ హైలో పెడితే ఏమవుతుందంటే ఇది పైన మాడుతుంది, లోపల కుక్ అవ్వదు. అందుకనే ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఫ్రై తిప్పేస్తూ ఉండాలన్నమాట. చాలా కేర్ఫుల్గా తిప్పేయాలి. ఎందుకంటే మనం కొంచెం గట్టిగా వాటిని అటు ఇటు తిప్పినా అవి ఊడిపోతాయి, షేప్ అవుట్ అవుతాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఫ్లేమ్ మీడియంలో ఉంచి 2 minutesకి ఒకసారి తిప్పేయండి. చూడండి ఆయిల్ ఇంతే ఆయిల్ సరిపోతుందండి. మనము ఎక్కువ ఆయిల్ యూస్ చేయాలి. అండ్ ఎస్, ఇది మనం పెద్దవాళ్ళకు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు, ఎక్కువ మసాలాలు అవి ఏమి యూస్ చేయట్లేదు. చాలా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి పెద్దవాళ్ళకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఫ్లేమ్ మీడియంలో ఉంచి కుక్ చేయాలండి. అస్సలు మర్చిపోవద్దు. హై ఫ్లేమ్ చేసామంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఇవి ఫ్రై చేస్తున్నానండి. పక్క స్టవ్ పైన చికెన్ కర్రీ చేస్తున్నా. వావ్, ఎంత యమ్మీగా ఉన్నాయి కదా. పిల్లలు హ్యాపీగా స్నాక్ లాగా తినేస్తారు. చాలా టేస్ట్ కూడా డెలీషియస్గా ఉంటుందండి. ఎస్, ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది. ఎస్, అయిపోయింది. అండ్ మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు. హార్డ్లీ నాకు ఒక 20 minutes ఫ్రై చేశానేమో నేను, అంతే. అది ఫ్లేమ్ మీడియంలో పెట్టి చాలా అంటే చాలా మీడియంలోంచి ఓపికతో వాటిని అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. అప్పుడే అవి చక్కగా కుక్ అవుతాయి. మనము తినేటప్పుడు కూడా లోపల వరకు కూడా చక్కగా కుక్ అయ్యి మంచి టేస్టీగా ఉంటాయి. లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతుందండి. అది అసలు మనం తినలేము కంప్లీట్గా. సో ఇట్లా జాగ్రత్తగా తిప్పుకుంటూ
వేయించుకోవాలి. చూడండి ఎంత యమ్మీగా అయ్యాయో. అండ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై. చాలా చాలా యమ్మీగా ఉంది కదండి. అండ్ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఖచ్చితంగా ఇట్లా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. 2-3 తిన్నా కూడా నష్టమేం లేదు, హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.